ఈరోజు రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు నిన్న జరిగిన సంఘటన అసెంబ్లీలో మరి అనవసరమైన వ్యాఖ్యలతోటి మరి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టుకుంటూ ఇవాళ మీరు ఇచ్చే వాగ్దానాలని మీరు 10 సంవత్సరాల కోల పీకిన పనులన్నీ ఒక 14 నెలల్లో చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డికే దక్కింది. దాన్ని దక్కిందని మీరు రెచ్చగొట్టుకుంటా ఇలా దళితుని ఆనాడు మీకు స్పీకర్ ఇవ్వలే ఒక రెడ్డి, ఇలా స్పీకర్ను ఇలా ఒక దళితుని పెడితే మీకు అహంకారం బాగుతుందా? నీ దళితుని ముంగట లేవడానికి చిన్న చూపు చూపుతున్నావా? దళితుని పేరు పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని తెలుగుదేశంగా తిరిగి అల్లకేళ్ళు ఇవన్నీ తిరిగి దళితుని పేరు పెట్టుకొని దళితునికే ముఖ్యమంత్రి ఇస్తా, నేను తెలంగాణ కుక్కలాగుంటాను వ్యక్తివి ఇలా దళితుని ముంగట నేను పోయి లేవడాలనే అహంభావంతో ఇవన్నీ సభను వంగదోలుకుంటూ మరి గతంలో నువ్వు 14 నెలల్లో చేసిన ఘనతలు ఇలా రైతు బంధు ఏ ఒక్క ముఖ్యమంత్రి రాష్ట్రంలో 29 రాష్ట్రాల నుండి ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది. ఇవాళ గ్యాస్ ఇస్తుండు రేవంత్ రెడ్డి, ఇవాళ బస్సు ఫ్రీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి, మరి ఇలా కరెంటు కూడా సామాన్యులకు అందరికీ వస్తుంది కరెంటు కూడా. ఇవాళ ఎక్కడ మీరు ఒక డబుల్ బెడ్రూమ్ కడతాను, ఒక్క డబుల్ బెడ్రూమ్లో ఒక్కడైనా సంసారం చేస్తున్నా